Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. టాలీవుడ్ కి లాస్ట్ వీకెండ్ కాస్త ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. రిలీజ్ అయిన సినిమాలన్నీ మంచి ఓపెనింగ్స్ ని తెచ్చుకుంటూ సమ్మర్ మూమెంట్ కు ఒక రకంగా వెల్కమ్ చెప్పాయి. అయితే ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాలన్నీ ఒకలా పర్ఫామ్ చేస్తాయి. వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా డిఫరెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. కొత్త సినిమాలు కావాలి, కొత్త కాన్సెప్ట్స్ రాయాలి అనే ఆడియన్స్ ఉన్న ఈ రోజుల్లో అలాంటి ఒక మూవీ వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, నెగిటివ్ టాక్ తెచ్చుకున్న మరో రీజనల్ కమర్షియల్ ఫిల్మ్. దీన్ని బీట్ చేయడం ఒకంత షాకింగ్ అనే చెప్పాలి. ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర గామి అండ్ భీమా పర్ఫార్మెన్సెస్ అలా ఉన్నాయి. ఓపెనింగ్స్ లో కంప్లీట్ గా డామినేట్ చేసిన గామి ఫిల్మ్ వర్కింగ్ డేస్ లో రెగ్యులర్ ఆడియన్స్ కి దొరికిపోయింది. సినిమా బాగా స్లోగా ఉండడం, క్లైమాక్స్ కు వచ్చేసరికి దీనికోసం ఎంతసేపు చూసామనే ఫీల్ తీసుకురావడంతో రిపీట్ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్ మూవీని లైట్ తీసుకున్నారు. మరోపక్క భీమా స్టిల్ అదే ఊపిని కొనసాగిస్తూ దూసుకుపోతుంది. మండే అండ్ ట్యూస్డే గామిని కంప్లీట్ గా డామినేట్ చేసింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా ఈ రెండు సినిమాల 5 days కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో అనే విషయంతో పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ సాంగ్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే, నేను ఈ మూవీ నుంచి కళ్యాణి వచ్చే సాంగ్ రిలీజ్ అవగా ఇది విన్నాక ఒక్క సాంగ్ గుర్తు రావడం కాదు, ఒక్కొక్కరికి ఒక్క సాంగ్ గుర్తు వచ్చింది. అరుంధతిలో డోలారే సాంగ్, ఒక్కడులో అత్తారింటికి సాంగ్ ని మిక్స్ చేసి కుట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. లాస్ట్ టైం నందనందన సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా డాన్స్ తో ట్రోల్ అయింది ఈ ఫిల్మ్. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ ట్రోల్ అవుతుంది. బట్ ఏదేమైనా పబ్లిసిటీకి పనికొస్తుందని చెప్పొచ్చు. బట్ ఖుషి లాంటి ఆల్బమ్ తర్వాత ఇలాంటి ఆల్బమ్ తో వితౌట్ హైప్ హిట్ కొట్టడం ఎంతవరకు పాసిబుల్ చూడాలి. మరి మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక గామి విషయానికి వస్తే, 4th డే తెలుగు స్టేట్స్ లో 50 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5th డే 32 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ భారీగా డ్రాప్ అయింది. 5th డే వరల్డ్ వైడ్ షేర్ 40 లక్షల రేంజ్ లో మాత్రమే ఉండడం విశేషం. సో తెలుగు స్టేట్స్ తో పాటు ఓవర్సీస్ లో కూడా డ్రాప్ అయిందనమాట. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 3.5 కోట్లు, సీడెల్లో 91 లక్షలు అండ్ ఉత్తరాంధ్రలో 68 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ నైజం వరకు బ్రేక్ ఈవెన్ అయింది. అండ్ సీడెల్లో బ్రేక్ ఈవెన్ కి మరో 30 లక్షల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక ఈస్ట్ లో 56 లక్షలు, వెస్ట్ లో 32 లక్షలు, గుంటూరులో 37 లక్షలు, కృష్ణాలో 34 లక్షలు అండ్ నెల్లూరులో 24 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 6.9 కోట్లకి చేరుకోగా గ్రాస్ 12 కోట్ల రేంజ్ లో ఉంది. సో బ్రేక్ ఈవెన్ కి తెలుగు స్టేట్స్ నుంచి మరో 1,30 లక్షల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 2.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 9.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 19 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో మరో 1,10 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. అండ్ ఫస్ట్ వీక్ లోనే ఈ మార్క్ ని దాటిస్తుంది. బట్ సూపర్ హిట్ వర్డిక్ ని తెచ్చుకోవడం ఇంపాసిబుల్ లా కనిపిస్తుంది. మరి మూవీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక భీమా విషయానికి వస్తే, 4th డే తెలుగు స్టేట్స్ లో 57 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5th డే 48 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేయగా 5th డే వరల్డ్ వైడ్ గా 52 లక్షల షేర్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ట్యూస్డే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఫిల్మ్ 52 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడం అంటే ర్యాంపేజ్ అనే చెప్పాలి. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 2.8 లక్షలు, సీడెల్లో 87 లక్షలు అండ్ టోటల్ ఆంధ్రాలో 2.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 5.2 కోట్లకి చేరుకోగా గ్రాస్ 9 కోట్లు దాటింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 55 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 5.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 10 కోట్లు దాటింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు కావడంతో మరో 6.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఇదే హోల్డ్ ని కంటిన్యూ చేస్తూ వీకెండ్ లో మళ్ళీ గ్రోత్ చూపిస్తే పక్కా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరెంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. గామి అండ్ భీమా ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.